భక్తులందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, హనుమంతుడు ఉయ్యాలలో పడుకుని ఉన్నప్పుడు తూర్పు దిక్కుగా ఉదయిస్తున్న సూర్యభగవానుణ్ణి చూసి పండు అని భ్రమించి దాన్ని పట్టుకొని తినబోవడం, ఆ సందర్భంలో ఇంద్రుడు తన వజ్రాయుధంతో అతన్ని కొట్టి నేలకి కూల్చడం, ఆ తర్వాత వాయుదేవుడు కోపించి గాలిని స్తంభింపచేయడం, ఆ తరువాత ముక్కోటి దేవతలు ఆయనకి అనేక వరాల్ని ప్రసాదించారు. అయితే ఆ వరాల బల గర్వంతో హనుమంతుడు ఆ తర్వాత చాలా కొంటె చేష్టలకు దిగాడు. ముఖ్యంగా సాధువులు, సజ్జనులు, మునులు, మునీశ్వరులు కట్టుకున్నటువంటి పర్ణశాలల్ని కూల్చడం, వారు యజ్ఞాలు యాగాలు చేస్తుంటే వాటిని ధ్వంసం చేస్తూ ఇబ్బంది పెట్టడం వంటి కార్యక్రమాలు చేసేవాడు. కొంతమంది ఋషులు ఆంజనేయుడికి తన బలం ఏదో తనకి తెలియకుండా ఉండేలాగా ఒక శాపం ఇచ్చారు. ఆ శాప కారణంగా ఆయనకి తన బలం తనకి తెలియదు. అందుకోసం అప్పటి నుంచి ఆయన మౌనంగా కూర్చోవడం మొదలుపెట్టాడు. ఎవరైనా సరే నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వు అంతవాడివి, ఇంతవాడివి అంటేనే ఆంజనేయుడు కదులుతాడు తప్ప సహజంగా ఆయన కదలడన్నమాట. ఇప్పుడు చెప్పిన పద్యాలలో కూడా ఈ భావం ఇమిడి ఉంది. హనుమ అదుపు తప్ప ఆ మునిగణమంత తనదు బలము తెలియదన్న విధము. హనుమ అదుపు తప్ప ఆ మునిగణమంత తనదు బలము తెలియదన్న విధము. శాపమిచ్చినారు లోపంబురానట్లు వర పవిత్ర గాత్ర పవనపుత్ర. శాపమిచ్చినారు లోపంబురానట్లు వర పవిత్ర గాత్ర పవనపుత్ర. ఆ जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर रामदूत अतुलित बल धामा अंजन पुत्र पवन सुत नामा